హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్ లాంటి పర్ఫెక్ట్ పన్నీర్ టిక్కాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ పన్నీర్ టిక్కాని మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేయడానికి మనం కొనాల్సిందల్లా పెద్ద సైజ్ టూత్ పిక్స్ కానీ లేదా సీకుల్ని కానీ కొనుక్కోవాలి. ఆల్మోస్ట్ దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉండేవేనండి, మనం రెగ్యులర్గా యూజ్ చేసేవే. ఈ పన్నీర్ టిక్కా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మసాలాను రెడీ చేసుకోవాలండి. ఈ మసాలా కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు వరకు చిక్కగా ఉండే పెరుగు తీసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి. ఇది కసూరి మేతి అండి. దీన్ని పెనం మీద కొద్దిగా వేయించుకొని చేయితో నలుపుకుంటే ఇలా పౌడర్లా అవుతుంది. దీన్ని 1 టీ స్పూన్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపిండిని కానీ లేదా పుట్నాల పొడిని కానీ వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మనం నల్లుప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పును చూసుకొని వేసుకోవాలి. దీంట్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ ఆవ నూనెను కానీ బటర్ని కానీ ఇలా పొగలు వచ్చేంత వరకు వేడి చేసి వేసుకుంటే మనకు స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి. ఇలా మరిగించిన నెయ్యిని వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మన పన్నీర్ టిక్కా మసాలా రెడీ అండి. ఇప్పుడు ఈ మసాలాలో క్యూబ్స్లా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. స్పూన్తో కలుపుకుంటే ముక్కలకి మసాలా సరిగా పట్టదండి. అందుకే మనం చేత్తో నెమ్మదిగా ముక్కలకి చక్కగా మసాలా కోట్ అయ్యేలా పన్నీర్ ముక్కలు విరగకుండా కలుపుకోవాలి. టమాటాలని గింజలు తీసేసి ముక్కలుగా చేసుకోవాలండి. ఇలా మసాలా పట్టించిన ముక్కలపై మూత పెట్టి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అలా 20 నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలా ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్ ముక్కలకి, వెజిటేబుల్స్కి బాగా పడతాయి. 20 నిమిషాల తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని తీసుకొని వెజిటేబుల్స్ని, పన్నీర్ని ఒకదాని తర్వాత ఒకటి సీకు కుచ్చుకొని స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్లో కాల్చుకుంటే మన పన్నీర్ టిక్కా రెడీ అవుతుందండి. మనం సీకుకి డైరెక్ట్గా పన్నీర్ ముక్కల్ని గుచ్చకుండా దానికి ముందు బేస్లా ఉండడానికి ఒక ఆలుగడ్డ ముక్కను కుచ్చుకోవాలండి. అలా ఎందుకు కుచ్చుకోవాలో మీకు మనం ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా సీకుకి ఒక ఉల్లిపాయ ముక్కను, ఒక క్యాప్సికమ్ ముక్కను, ఒక టమాటా ముక్కను, ఒక పన్నీర్ ముక్కను కుచ్చుకొని ఇదే ప్రాసెస్లో అన్నింటినీ కుచ్చుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నప్పుడు మసాలా కొంచెం లూజ్గా అయ్యిందంటే దాంట్లో ఇంకొంచెం పుట్నాల పొడిని వేసి కలుపుకోవాలి. మసాలా లూజ్ అయిందంటే ముక్కలకు పట్టకుండా జారిపోతుందండి. అందుకే మసాలా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. మనం ఇలా వెజిటేబుల్స్ని, పన్నీర్ ముక్కల్ని కుచ్చుకున్నాక చివరన కూడా ఒక బంగాళాదుంప ముక్కని కుచ్చుకోవాలి. ఇలాగే ఇంకో సీకుని కూడా ప్రిపేర్ చేసుకుందాం. అన్నింటినీ గుచ్చుకున్నాక చివరగా ఒక బంగాళాదుంప ముక్కను కుచ్చుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సీకుల్ని స్టవ్ వెలిగించి ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. 2 వైపులా బంగాళాదుంప ముక్కల్ని ఎందుకు కుచ్చుకున్నామో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం ఇలా సీకును తిప్పి కాల్చుకునేటప్పుడు వెజిటేబుల్స్ ఇంకా పన్నీర్ ముక్కలు మనం ఎటు సైడ్ తిప్పితే అటు సైడ్ అలా తిరిగిపోతాయండి. ఇలా కాకుండా ఉండాలంటే బంగాళాదుంప ముక్కల్ని పెట్టి అన్నింటినీ దగ్గరగా అదిమి పెట్టుకుంటే తిరగకుండా చక్కగా కాలుతాయి. ఇప్పుడు వీటిని దగ్గరకు జరిపి 2 వైపులా బంగాళాదుంప ముక్కలతో లాక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు తిరగకుండా ఉంటాయి. మనం 4 వైపులా తిప్పుకొని ముక్కల్ని చక్కగా వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్మోకీ ఫ్లేవర్ పన్నీర్ టిక్కా రెడీ అండి. ఇలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇంకో సీకును కూడా కాల్చుకొని
రెండింటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనం కాల్చుకునేటప్పుడు కొంచెం మసాలా కిందికి జారిపోతుందండి. దానికి మీరేం కంగారు పడకండి. కొద్దిసేపు కాల్చాక అది గట్టిగా అవుతుంది. ఇలా సీకును అన్ని వైపులా తిప్పుకుంటూ పన్నీర్ ముక్కలు, వెజిటేబుల్ ముక్కలకన్నింటికి ఫ్లేమ్ బాగా తగిలేలా కాల్చుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ టిక్కాని ఉల్లిపాయ ముక్కలు ఇంకా నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడు పన్నీర్తో కర్రీలు, బిర్యానీయే కాకుండా ఇలా పన్నీర్ టిక్కా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి పన్నీర్ తెచ్చినప్పుడు ఇలా పన్నీర్ టిక్కా ట్రై చేసి చూడండి. మనం బయట రెస్టారెంట్లో తిన్నట్టుగానే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.